ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ సమయంలో చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని దాసులు చదివిన లేఖనాన్ని మరలా చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. ఈ మాట మరోసారి చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. చదివిన ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివాం. చదివిన ఈ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడు అన్న సంగతి, ఆయన ఈ లోకానికి ఎలాగూ వస్తాడు అన్న సంగతి ఈ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రేమైన వారలారా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అనేక కార్యాలు చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినందుకు దేవుడు కాదు కానీ ఈ లోకానికి రాకముందే ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు అన్న సంగతి లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. భూమి రవంతా లేనప్పుడే నేను ఉన్నాను అన్న సంగతి దేవుడు తాను తెలియజేశాడు. చదివిన ఈ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అని ఆలోచించినప్పుడు దేవుడు దేవుడుగా వస్తే ఎవరు కూడా ఈ లోకంలో బ్రతకడానికి వీల్లేదు. నేను మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఒకవేళ దేవుడుగా వస్తే ఎవరు కూడా బ్రతకడానికి వీలు కాదు. మోషే తన జీవితంలో ఒకానొక సందర్భంలో దేవా నీ మహిమను నాకు కనపరచు అని అడిగినప్పుడు ప్రియమైన వారలారా దేవుడు మోషేతో తాను తెలియజేశాడు. మోషే తన జీవితంలో పట్టు వదలక తాను అడుగుతా ఉంటుండగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు వెళ్ళి బండ సందులో నిలబడు, నేను వెళుతాను, నా మహిమను చూడు అంటూ దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకడు అన్న సంగతి ప్రియమైన వారలారా మోషేతో దేవుడు తాను తెలియజేశాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఆలోచించినప్పుడు దేవుడుగా దిగి వస్తే ఎవరు కూడా ప్రియమైన వారలారా బ్రతకడానికి వీలు లేదు. దైవ గ్రంథం ఇలాగూ సెలవిస్తా ఉంది ఏంటంటే, ఆయన 1000 సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు. ఒక్క సూర్యుని మనం ఎవరైనా సూటిగా చూస్తారా? కనులతో ఏమాత్రం చూడడానికి వీలు లేదు. అంత గొప్ప దేవుడు, సర్వేశ్వరుడు. ప్రియమైన వారలారా మానవులను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ వచనాన్ని మరలా చదవలసిందిగా మనవి. 21వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈ వచనంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అని ఆలోచించినప్పుడు ఈ వచనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వారలారా ప్రజలు పాపము చేసినందున ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు? ప్రజలు పాపము చేసినందున. దేవుని గ్రంథం పాపాన్ని గురించి 3 సంగతులు చెప్పింది. ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మేలైనది చేయకపోవటం పాపం. 3వ సంగతి ఏంటంటే, ప్రార్థన చేయకపోవడం కూడా పాపము అన్న సంగతి దైవ గ్రంథం సెలవిస్తా ఉంది.
మానవ జాతి పాపము చేసినందున, అనగా ప్రపంచమంతా పాపము చేసినందున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇంతవరకు మనం దేవుని దాసుల ద్వారా మనం వింటూ వచ్చాం. ప్రియమైన వారలారా, ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకానికి పంపబడ్డాడు. దేని వలన? పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతిగా ప్రియమైన వారలారా ఉండెను అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో ఆయనను తప్పులు వెతకాలి అని, తప్పులు పట్టాలి అని అనేకులు ఆలోచించారు, కనిపెడుతూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగూ తెలియజేశాడు, ఇలాగూ చెప్పాడు. ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ప్రియమైన వారలారా, ఆ మాట దగ్గర ప్రశ్న గుర్తులున్నాయి. నేటికి ఆ మాట ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి గల కారణం ఏంటంటే ఆయన పాపము లేనటువంటి దేవుడు. ఏ లేనటువంటి దేవుడు? పాపము లేనటువంటి దేవుడు. ఆయనను గురించి తీర్పు చెప్పిన వారు పిలాతు ఇలాగన్నాడు, ఈయన మీద మీరు అనేకమైన దోషాలు, నేరాలు వేశారు. నేను మీ ఎదుట ఈయనను విమర్శింపగా, పరిశోధించగా మీరు మోపిన నేరాల్లో ఒకటైనా నాకు కనబడలేదు, హేరోదులకు కూడా కనబడలేదు. మాత్రమే కాదు, పిలాతు భార్య కూడా పిలాతు చెప్పింది ఏంటంటే, అయ్యా నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణము విడిచినప్పుడు ఆ సంగతి చూసినటువంటి శతాధిపతి శిలువ దగ్గర తాను ప్రేమిన వారుల కాపలగా ఉన్నాడు. శతాధిపతి తాను పలికిన మాట ఏంటంటే, నిజముగా ఈయన నీతిమంతుడు అని తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని ఆలోచించినప్పుడు ప్రేమిన వారులరా, మానవ జాతి పాపము చేసినందున ఆయన పాపము తీసివేయడానికి వచ్చాడు. ఏం తీసివేయడానికి? పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చాడు. ఒకవేళ చెప్పు తెగిపోతే ఎవరి దగ్గరకు వెళ్ళాలి? కంసలే దగ్గరకు వెళ్తే చేస్తాడా? ప్రియమైన వారులారా, అలాగున వెళితే ఆ తర్వాత మాట్లాడే మాటలు చాలా తేడాగా ఉంటాయి. అనారోగ్యం ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ప్రియమైన వారులారా, హాస్పిటల్కి వెళ్ళాలి. లేదులే చేను కొట్టే మందులు ఇవే కదా, అవి కూడా మందులే కదా అని ఇవి మింగితే ఏమవుతుంది? ప్రియమైన వారులారా, ఆ వ్యక్తి యొక్క స్థితి అయోమయంగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని ఆలోచించినప్పుడు, మానవ జాతి పాపము చేసినందున, ఈ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని వ్రాయబడింది. ప్రియమైన వారులారా, పాపముల నుండి రక్షించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంతవరకు చదువుగా మనం విన్నాము ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అని దైవ గ్రంథం, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన వారులారా, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? దానికి గల మొదటి సంగతి ఏంటంటే, మానవ జాతి పాపము చేసినందున, మానవ జాతి ప్రపంచమంతయు కూడా దైవ గ్రంథం సెలవిస్తా ఉంది ఏంటంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ఒకానొక సందర్భంలో ఆర్ఆర్కే మూర్తి గారు ఒక స్థలానికి దేవుని వాక్యాన్ని అందించడానికి తాను పిలువబడ్డాడు. ఆర్ఆర్కే మూర్తి గారి కంటే ముందుగా ఒక వ్యక్తి వాక్యాన్ని తాను అందిస్తున్నాడు. ఆ దినాల ఆ వ్యక్తి అందిస్తున్న అంశం ఏంటంటే, పాపము అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ అంశాన్ని గురించి, పాపము అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాపము అనడానికి వెళ్ళి ఆ వ్యక్తి పలికిన మాట ఏంటంటే, పీప అన్న సంగతి తెలియజేశాడు. ఏమన్నాడు? పాపము అనడానికి బదులుగా పీప అన్నాడు. జరిగిన సంఘటన ఆర్ఆర్కే మూర్తి గారు లేచి లాగు తాను తెలియజేశాడు. సహోదరుడు పలికింది వాస్తవం, మానవుడు పాపపు పీప అన్న సంగతి తెలియజేశాడు. మానవుడు ఎవరు? పాపపు పీప అన్న సంగతి తెలియజేశాడు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు మానవ జాతి పాపము చేసినందున ఆ పాపాన్ని తీసివేయడానికి, పాపాన్ని తొలగించడానికి
ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదవవలసిందిగా మనవి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదవవలసిందిగా మనవి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించను. రెండవ సంగతి ఏంటంటే మానవ జాతి పాపము చేసినందున యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అది మొదటి సంగతి. రెండవ సంగతి ఏంటంటే ప్రియమైన వారులారా, మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడవు యేసును పుట్టించాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు దైవ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షణ పొందుతావు అని దేవుని వాక్యం రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపకం చేస్తావు. ప్రియమైన వారులారా, ఇంకా చేరవచ్చిన వారిలో ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు, అనగా రక్షణ పొందని వారు, దేవుడు అనుగ్రహించే రక్షణ స్వీకరించి ధన్యులు కావలసిందిగా ప్రభువు నామములో ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మొదటి కారణం మానవ జాతి పాపము చేసినందున ఈ లోకంలో జన్మించాడు. రెండవ సంగతి ఏంటంటే మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఈత రాక బావిలో పడిన వారికి ఏమవసరం? ఈత రాక బావిలో పడిన వ్యక్తికి ఏమవసరం? రక్షణ అవసరం. ప్రమాదంలో ఉండే వ్యక్తికి కూడా రక్షణ అవసరం. అలాగే పాపములో ఉండే వ్యక్తికి కూడా ఏమవసరం? రక్షణ, పాప క్షమాపణ అవసరం. ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా దేవుని యొక్క నామం ప్రకటింపబడుతూనే ఉంది. ప్రియమైన వారులారా, దేవుని మాటలు వింటూనే ఉన్నారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే రక్షించడానికి. ఈ 2024వ సంవత్సరంలో జరగబోతున్న ఈ యొక్క క్రిస్మస్ ఫెస్టివల్ పండుగ నీ జీవితంలో ప్రియమైన వారులారా ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన, సమాధానకరమైన పండుగగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు మన హృదయంలో జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? ఆయన హృదయంలో జన్మించాలి. ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేదు. ఆయన మరణించినప్పుడు కూడా సమాధి చేయడానికి సొంత సమాధి లేదు. కారణం ఏంటంటే ఆయన మన హృదయాల్లో నివసించాలి అని, మన హృదయాల్లో ఉండాలి అని. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైంది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడుగా వస్తే ఎవరు కూడా బ్రతకడానికి వీలు లేదు. ప్రియమైన వారులారా, ఆయన దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. కారణం మానవ జాతి పాపము చేసినందున మానవులందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. జరిగిన సంఘటన చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియమైన వారులారా, జాన్ అనే ఒక వ్యక్తి తాను ఉండేవాడు. ఒక గ్రామంలో తాను నివసిస్తూ తన గ్రామానికి దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వెంట తాను పుల్లలు కడలి ఏరుకుంటూ తాను జీవనం కొనసాగించేవాడు. ప్రతిరోజు వెళ్ళడం, రైల్వే ట్రాక్ వెంట తాను కట్టెలు ఏరుకొని ప్రియమైన వారులారా ఆ కట్టెలు తెచ్చి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని తాను పోషించుకునేవాడు. ఒకానొక దినాన భయంకరమైన వర్షం వచ్చింది. ప్రియమైన వారులారా, కట్టెలు తెస్తే ఈ వ్యక్తి యొక్క కుటుంబం గడుస్తుంది. ఒకవేళ కట్టెలు ఏరక రాకపోతే ఈ వ్యక్తి యొక్క కుటుంబం ఏమాత్రం గడవదు. భయంకరమైన వర్షం కురిసింది. భయంకరమైన వర్షం వచ్చింది. ప్రియమైన వారులారా, వాగులు, వంకలు, నదులన్నీ కూడా పొంగి ప్రవహించాయి. ఈ వ్యక్తి తన యొక్క విధి ప్రతిరోజు అలాగూ చేయాలి కనుక కట్టెలు ఏరడానికి వెళ్ళాడు. రైల్వే ట్రాక్ వెంట కట్టెలు ఏరుతూ ఉంటుండగా
ఒక సంగతి తాను చూచాడు. ఏంటంటే రాత్రి వేళ కురిసిన ఆ యొక్క ప్రచండమైన వర్షానికి ప్రియమైన వార్లరా ఒక వంతెన, వాగు యొక్క వంతెన కొట్టుకొని వెళ్ళింది. ఇక టైం రావడానికి సిద్ధంగా ఉంది. తాను ఒక్కడే ఉన్నాడు. ఎవరు కూడా ఆలోచన చెప్పేవారు లేరు, సలహా చెప్పేవారు కూడా లేరు. ఏ విధము చేతనైనా ఒకవేళ ఈ ట్రైన్ వస్తే ఈ ట్రైన్ యొక్క వాగులో పడి అందరూ కూడా చనిపోతారు, ఎలాగైనా వీరిని రక్షించాలి అని ఆ యొక్క జాన్ ఆలోచించాడు. ఏం చేశాడు అంటే ప్రియమైన వార్లరా ఆ యొక్క వంతెన దగ్గర నుండి దాదాపు వెనక్కి ఒక 2 కిలోమీటర్లు తాను నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రియమైన వార్లరా తన దగ్గర గొడ్డలుంది. తాను ఏం చేశాడు అంటే రైల్వే ట్రాక్ మీద తన చెయ్యిని గాయపరుచుకొని ఆ గాయముల నుండి వచ్చిన రక్తముతో తన దగ్గర ఉన్నటువంటి టవాల్ తాను తడిపాడు. భయం కేకలు వేస్తా ఉంది, విజిలేసుకుంటూ హారనిస్తూ వస్తా ఉంది. ఈ వ్యక్తి కట్టెకు తలిగించి లాగి ఊపుతూ ఉన్నాడు. ప్రియమైన వార్లరా ట్రైన్ డ్రైవర్ చాలా స్పీడ్ గా నడుపుతూ ఉంటుండగా దాన్ని ఆపలేకపోయాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ప్రియమైన వార్లరా ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఎక్కడ పడి చనిపోయాడు? ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఆ ట్రైన్లో ఉండే వారందరూ కూడా రైలు నడిపే ఆ యొక్క డ్రైవర్ను చాలా అభినందిస్తున్నారు. ఒకవేళ నీవే కదా ట్రైన్ ఇలాగున ఆపకపోయి ఉంటే మేమందరం ఈ యొక్క వాగులో పడి చనిపోయేవారు, నీవే మమ్మల్ని రక్షించావు అని ఆ వ్యక్తిని ఎంతగానో ప్రియమైన వార్లరా పొగుడుతూ ఉంటుండగా, ఆ వ్యక్తిని అభినందిస్తూ ఉంటుండగా కాదు ఉండండి వెనక్కి వెళ్దామని తాను వెనక్కి తీసుకొని వెళ్ళాడు. జరిగిన సంఘటన ఏంటంటే ప్రియమైన వార్లరా డ్రైవర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒకవేళ ఈ వ్యక్తే గాన ట్రైన్ కింద పడకపోయి ఉండింటే నేను ట్రైన్ ఎంత మాత్రం ఆపేవాడిని కాదు. ట్రైన్ ఆపడానికి కారణం ఈ వ్యక్తి. ప్రియమైన వార్లరా జాన్ గారు తన జీవితంలో 3 తుంటలుగా చేపట్టాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఎలాగైతే జాన్ గారు ట్రైన్లో ఉన్న వారిని రక్షించడానికి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ట్రైన్ కింద పడ్డాడు, మనందరినీ కూడా రక్షించడానికి ప్రేమగల దేవుడు, దయగల దేవుడు ఈ లోకానికి వచ్చి మన పాపం కొరకై తనను తాను సిలువలో అర్పించుకున్నాడు, బలి అయ్యాడు. దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ప్రియమైన వార్లరా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన పాప పరిహారము కోసమై ఆయన సిలువలో బలి అయ్యాడు. రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియమైన వారు ఇంకా రక్షణ పొందని వారు ఎలాగైతే జాన్ గారు తన జీవితంలో ట్రైన్లో ఉండే వారిని రక్షించడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు, అలాగే ప్రేమమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి మనల్ని ప్రేమించిన దేవుడు. దైవ గ్రంథం ఇలా సెలవిస్తా ఉంది ఏంటంటే ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైంది. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదవవలసిందిగా మనల్ని. అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? మన కొరకు. ముందు వచనంలో రాయబడిన మాట ఏంటంటే పాపులమై ఉండగానే పాపాత్మలను ప్రేమించిన దేవుడు ఈ లోకంలో ఒక మంచివాడిని మరి ఒక మంచివాడు ప్రేమిస్తాడా? ఏ మాత్రం కూడా ప్రేమించలేడు. ఏ మంచి లేని వారిని ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మనము పాపులమై ఉండగా ప్రేమమైన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రేమ వారు క్రీస్తు ప్రేమను ఎరగని వారు అనగా ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందవలసిందిగా
ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రక్షణ పొందితే నిత్య జీవం పరలోకం, రక్షణ పొందకపోతే నిత్య నరకము అన్న సంగతి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లాజరు తన జీవితంలో పరదేశుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము ప్రేమ వార్లను లాజరును గురించి చెప్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎవరి కుమారుడు అంటే అర్థం ఏంటి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసం ఉంచిన దేవుని యందు లాజరు కూడా ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. గలతీ పత్రికలో క్లియర్ గా ఉంది ఏంటంటే విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని సంబంధులు అన్న సంగతి దేవుని వాక్యం దైవ గ్రంథం సెలవిస్తాం. ఇంకా విశ్వసించని వారు, విశ్వాసం ఉంచని వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ధన్యులు కావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ లోకంలో ఏ వస్తువుకు నాకు గ్యారెంటీ ఉంది కానీ ఎవరికి గ్యారెంటీ లేదు. మనకు ఏమాత్రం గ్యారెంటీ లేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రేమ వాళ్ళరా తాను మొదటిసారి గెలిచినప్పుడు ఆంధ్రలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ యొక్క నియోజకవర్గం ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు, మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంత్రి అవుతున్నాడు, మాకు చాలా పనులు జరుగుతాయి, ఇలాగ ఆలోచిస్తూ ఊహిస్తున్నారు. జరిగిన సంఘటన హైదరాబాద్కు వెళ్ళాడు ప్రమాణం చేయడానికి. ప్రమాణం అంతా కూడా తాను చేశాడు. ముగింపులో ప్రమాణం చేస్తున్నాను అనే దానికి బదులుగా ప్రయాణం చేస్తున్నాను అని కుప్పకూలి అక్కడే చనిపోయాడు. ప్రేమైన వాళ్ళు అందరూ అనుకున్నారు మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు మంత్రిగా ఉంటే ఏ కొద్దిగా ఉండదు, మా యొక్క నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటుంది అని ఒకవేళ ప్రేమైన వాళ్ళ వారు ఊహించి ఉండవచ్చు. వారి యొక్క కళలన్నీ ఏమైపోయాయి? ప్రేమైన వాళ్ళ వారి కళలన్నీ వారి యొక్క ఊహలన్నీ కూడా పటాపంచలై నిరాశలైపోయాయి. ప్రేమైన వాళ్ళ ఎప్పుడు ఎవరు మీ లోకాన్ని విడిచి వెళుతామో, ప్రేమైన వాళ్ళ ట్రైన్ రాకముందే మనం టికెట్ తీసుకొని రెడీగా ఉంటాం ట్రైన్ ఎక్కడానికి. అలాగే ప్రభు వారు రాకముందే రక్షణ టికెట్ తీసుకొని ధన్యులు కావలసిందిగా ప్రభు నామంలో ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. దేవుడు గ్రహించే యొక్క రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి అంటే నోటితో ఒప్పుకోవాలి, యేసు ప్రభువా నేను పాపిని, నీవు దేవుడవు, నీవు నా కొరకై నా పాపం కొరకై ఈ లోకానికి వచ్చావు, నా పాపం కొరకై సిలువలో బలి అయ్యావు, నన్ను నీ బిడ్డగా చేసుకుని నా పాపాన్ని క్షమించు అని ఈ చిన్న మాట చెప్తే చాలు, ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించే క్షమాపణ పొంది, పాప క్షమాపణ పొంది, విమోచన పొంది ధన్యులు కావలసిందిగా ప్రభు నామంలో ప్రేమతో మనం చేస్తూ ఉన్నాడు. దయగల దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక.